దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ఈ యొక్క 27వ రోజులో సిలువ గుడారములో ప్రవేశించిన నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో దేవుడే మాటలైతే మనతో మాట్లాడుచున్నారో అట్టి మాటలు వినుటకును, గ్రహించుటకు, ఆలోచించుటకు వచ్చిన వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాత. ప్రియులరా, ఈరోజు పాఠం తెలియట అంటే అబద్ధం ఆడుట అంటే తెలియదని పేతురు గారు ముమ్మారు అన్న మాటను ఈరోజు దేవుడు మనకు పాఠంగా ఇచ్చారు. తెలియదు అనుట, తెలీదు అనుట. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు మాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా ఉండి నడిపించి బలపరచమని మీరును, మా తండ్రి గారును, పరిశుద్ధులు, దేవదూతులు, శరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలకి దీవెన తండ్రి, మీరును ఆత్మీయ దీవెన సహాయము త్రియేక దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ దీనదాసుడి నన్ను, నా తలంపులు మరుగు చేయండి అయ్యా. మీరే మీ బిడ్డలతో మాట్లాడి కావలసిన ఈ కడవర దినాల్లో 27వ రోజు ఈ సాయంకాలము కూడుకలో సిలువ గుడారములో వేచి ఉన్న నీ బిడ్డ అందరికీ నీ ఆత్మతో నింపి కావలసిన ఆదరణ, కావలసిన బలము, కావలసిన శక్తిని ఈ కడవరి దినాలు నీ బిడ్డలకు దయచేయమని ఆత్మరూపుడు, రక్షణకర్త అయిన దేవదేవుని నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, క్రైస్తవ యొక్క విశ్వాసులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మీతో, నాతో మాట్లాడుచున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పేతురు గారు తెలియదని యేసుప్రభు గురించి చాలా మందితో, చిన్నది ఇద్దరు, అందులో పెద్దలు, చాలా మంది గ్రామస్తులు, ఆ పట్టణస్తులు మాట్లాడుచున్నప్పుడు పేతురు గారి పేరు పలికిన మాట అంటే అబద్ధం ఆడాడు. తెలియదని అబద్ధము, తెలియదని అబద్ధం ఆడుట. తెలియదని అబద్ధం ఆడాడు. ప్రియులరా, తెలియదని చెప్తున్నాడు. ప్రియులరా, ఎందుకు అంటే యేసు ప్రభు ఆల్రెడీ దైవ కుమారుడు కాబట్టి ఆ లేఖనము, ఆ మాటను, ఆయన పలికిన ప్రతి మాట కూడా ఒక శాసనంగా భూమి మీద నెరవేరుతుంది. ఒక శాసనాన్ని దేవుడు నిలుకొలుపుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడనేది మనం లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాలం చెప్పాను కదా, వాక్యమైన అక్షరాలు వస్త్రాలుగా అలంకరించుకున్నప్పుడే వాక్యకి విలువ, వాక్యక విధానము మనకు అర్థమవుతుంది. ఇక్కడ లూకా గారు మనకు క్షమించిన మత్తయి గారు మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 69 నుండి 75 వచనాలు, 75వ అధ్యాయం వచ్చిన వరకు మనం చదువునప్పుడు ప్రియులరా, మనము అనేకమైన విషయాల్లో, అనేకమైన ఆలోచనలో మనము గనుక 700 గనుక మనము గమనిస్తూ ఆలోచన కలిగి బలమైన క్రియలతో మనం నింపబడిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి నడిపించుచున్నాడు, బలపరుస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇక్కడ వాక్యము చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన మీతో చెప్పింది చేయడి. అంటే పేతురు గారు ఇక్కడ ఏం చెప్పాడంటే,
ఆ చిన్నది అడుగుతున్నప్పుడు, ప్రజలు అడుగుతున్నప్పుడు యేసుప్రభు ఎవరో నాకు తెలీదు అనే మాటను ఇక్కడ ముమ్మారు పలికినట్టుగా కనబడుతుంది. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ప్రియులరా, ఈ 70 వచనంలో 40 ఎలపట ముంగురు కూర్చుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయగు యేసుతో కూడా ఉంటివి కదా అనిను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనిను. అంటే ప్రియులరా, అందరి ఎదుట అన్నను, అందరు ప్రజల ఎదుట. మనుషుల్ని మబ్బు పెట్టవచ్చు, మనుషుల ఎదుట తెలియదనవచ్చు, కానీ సృష్టికర్త ఎదుట తెలియదనే మాట పేతురు గారు మర్చిపోయాడా? మర్చిపోవటం కాదండి, దేవుడు మరుపు చేశాడు. ఆయన లేఖనం, ఆయన పలికిన ప్రతి మాట లేఖనముగా శాసనముగా ఈ భూమి మీద నెరవేరవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ అనేకమైన విషయాలు మనం గమనించినప్పటికీ దేవుడు తన కుమారుడు ఏదైతే పలికాడో అది శాసనంగా మార్చాడు. దేవుడు తన కుమారుడు ఏదైతే పలికించాడో పేతురుతో ముందనేసాడు, నీవు 3 మార్లు అబద్ధం ఆడదని తెలియదని చెప్తేనే తప్ప కోడి కొయ్యదు, అంటే తెల్లారదు అని అర్థం. ఇప్పుడు ఇలా మధ్యరాత్రి వేళ కోడి కూస్తుంది కదా. ఇప్పుడైతే మనం ఆ విషయం గమనించలేకపోతున్నాం. విలేజ్లు వెళ్తే, పల్లెటూర్లకు వెళ్తే తెలుస్తుంది. పూర్వం కోడి కుయ్యగానే పొలం పనులకి కుప్పనూర్పులకు వెళ్ళేవారు ఆనాడు కాలంలో పెద్దలైన వారు. ఆ వారితో పాటు ఒక్కొక్కసారి యవనస్తులకు ఉన్నప్పుడు మేము మా చదువు కాలంలో ముగించుకుంటూ వారితో పనులకి వెళ్ళాము. అప్పుడు తెల్లవారుజామున పిలిచేవారు, కోడి కూసిన వాళ్ళ పిల్లి లేపితే మరి సమయంకు సిద్ధపడతారనే కాలంలో. అలాగా 3 మార్లు, అంటే రాత్రంతా సుమారు ఆయన పట్టుకున్నది ఒక రాత్రి, అంటే 7, 8, 9 మధ్యలో ప్రభువును పట్టుకుంటారు అనుకుందాం. తర్వాత వీళ్ళు ఎప్పుడంటే మధ్యరాత్రి, అంటే మధ్యజాము అంటే ఎప్పుడో తెలుసంటే 3, 2 మధ్యనండి. ఈ కాలం 2 గంటల సమయం మధ్యన కోడి కూస్తుంది. నేను చాలాసార్లు గమనించాను. ఈ కాలంలో కోడి కూస్తుంది. తర్వాత తెల్లవారుజామున 5:30, 5:15, 3:30, 5 ఆ మధ్యలో, 4 మధ్యలో కోడి కూస్తుంది. ఈ 2 జాములు ఎందుకు అంటే మొదటి జాములోనే ప్రబద్ధం 3 మార్లు ఆడేశాడు. చలికాలం, యేసుప్రభు గందరగోళం ఉంది. ఎందుకంటే ఒక ప్రవక్తను పట్టుకున్నారంట. ఆ ఊరంతా కూడా కొంచెం ఏదైనా వార్త జరిగితే గందరగోళంగా ఉండదు. అందులోకి యేసుప్రభు కూడా మరి బోధకుడిగా అప్పగించబడ్డాడు, ప్రవక్తగా అప్పగించబడ్డాడు, దేవుని కుమారుడిగా తెలిసిన వారికి అప్పగించబడ్డాడు. ఎందుకంటే ఆనాడు పెద్దల్లో కూడా దేవుని గురించి తెలిసిన వారు ఉన్నారు. వాళ్ళు కూడా ఉలుక్కు పడ్డారు ప్రభువును పట్టుకున్నారంటే. అప్పుడు గబగబా అంతా గందరగోళం జరుగుతుంది, బంట్లు తిరుగుతున్నారు, ప్రజలు గందరగోళంగా ఆలోచిస్తున్నారు. చలికాలంలో, అప్పుడు మంచు కురిసే కాలం, ఆ కాలంలో చలిమంట కాగుతున్నారు. అప్పట్లో పేతురు గారు ప్రభుకి ఏమవుతుందని గమనించినప్పుడు కడవలోకి వెళ్ళినప్పుడు, అంటే ఆ ప్రజల మధ్యకు ఆ వీధిలో నుంచి యేసు ప్రభు పట్టుకున్న దగ్గరికి వెళ్ళాడు, దరిలోకి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న సంఘటన. ఆ తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడైన యేసుతో కూడా ఉండునని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరగనని మరలా చెప్పెను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురును ఎద్దకొచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకులు నిన్ను గూర్చి, ఇక్కడ గమనించి, నీ పలుకులు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాదని అక్కడలో కొందరు మాట్లాడారు. అప్పుడు కూడా పేతురు గారు గమనించలేకపోయాడు. దేవుడి యొక్క ఆలోచన మరిపింపజేశాడు. ఎందుకని ఆయన మాట నెరవేరాలి. పేతురు గమనించి ఏడిస్తే, పశ్చాత్తాపం పడితే దేవుని మాట లెక్కలేనట్టు, సృష్టి దేవుని మాట నెరవేర్పులోకి రాలేనట్టు లెక్క. అందుకేం చేశాడు, వారు ఏమన్నారు, నీవు నీ మాట గప్తిపిలోకి వచ్చును గాక అని. వీళ్ళు ఏమన్నారు, నీ మాట నీకు సాక్ష్యంగా ఉంటుంది కదా అనే రీతిలో మాట్లాడినప్పుడు ఎక్కడేమంటున్నారు చూడండి. మరలా చదువుతున్నాను, ఆ మాటను గమనించండి. అందరి అతడు అనేను, అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరుడైన యేసుతో కూడా ఉండినని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరగలేదు. ఇక్కడ ఒట్టు పెట్టుకోవటం, బైబిల్ గ్రంథంలో ఒట్టు అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. నీవు దేవుని తోడని, తండ్రి తోడని, నా తోడని,
భూమితోడని ఆకాశంతోడని దేవుడితోడని అనవద్దు. నీ మాట వలన ఏ కర్ర అయినను ఏ పాము ఏదండి నువ్వు ఒకటి తీయగలవా, ఒకటి వేయగలవా, నువ్వు భూమిని ఆకాశను ఆపగలవా అంటే పేతురుగా మరి దానియేలు క్షమించండి ఏలియా ఆపాడు. దైవజనుడు ఏలియా ప్రార్థించేగా భూమి ఆగిపోయింది. కాబట్టి ఇలాగా కొన్ని విషయాలు అంటే దేవుని వాగ్దానముతో జరిగింది. కాబట్టి ఇలా అక్కడ అలా కాదు. ఇక్కడ ఏమంటున్నాడు మరి ఒట్టు పెట్టుకుని ఇక్కడ ఏమంటే నాకు తెలియదు ఒట్టు పెట్టేసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురుని యొద్దకు వచ్చి, ఇక్కడ చూడండి, అక్కడ కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలుచున్న వారు పేతురు యొద్దకు వచ్చి, క్లియర్గా చదువుతున్నాను గమనించండి. అక్కడ నిలుచున్న వారు కొంతసేపు తర్వాత అక్కడ నిలుచున్న వారు పేతురు యొద్దకు వచ్చి, నీవును అతడితో వారితో కూడా నీవును వారిలో ఒకడవే అని అన్నప్పుడు ఈ పొద్దు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఏ పొద్దు అండి గమనించండి. మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలుచున్న వారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని, నీ పలుకటి నీ మాట నీకు ఎప్పుడైనా సాక్ష్యంగా ఉంటుంది. ఈ మాటను బట్టి ఒట్టు పెట్టుకున్నాడు పేతురు గారు. రెండోది ఏమంటే నీ మాట నీకు సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు. ఇవాళ నా మాట నేను అనలేదని అబద్ధం ఆడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయారు అంటారు. అందుకనే కోర్టు ప్రూఫ్ అడుగుతుంది. ఎందుకంటే నువ్వు అన్నావా లేదో వీడియో కానీ ప్రూఫ్ కానీ మాట కానీ సాక్ష్యంగానే ఉండాలి. అందుకే కోర్టు అనేది యథార్థమైనది. అతడు పశ్చాత్తాపాన్ని చూడాలని చూస్తాడు. కోర్టు వాయిదాల మీద వాయిదాలు ఎందుకు తెలుసా? అవతల వాడు మనసులో పశ్చాత్తాపం ఉందా లేదా, పశ్చాత్తాపడి కాంప్రమైజ్ అవుతాడా అనేది వాయిదాల మీద వాయిదాలు వేస్తుంది కోర్టు న్యాయాన్ని బయటికి తీయటమే చూస్తుంది, ధర్మాన్ని బయటికి తీయటమే చూస్తుంది. దేవుడు కూడా ధర్మాన్ని అనుసరించి నడిచేవాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, ఇదిగో నీ నోటు మాట నీకు సెలవిస్తుంది కదా, నీ నోటు మాట నీకు సాక్షిగా ఉండును కదా, నీ నోటు మాట నిన్ను నిలబెట్టును కదా. ఇక్కడ నేను మాట్లాడుతున్న మాటలు పేతురు గారు ఒకడే, ఆ ప్రజలు ఒకరే అన్నారు, నీ మాట నీకు ఈ పొద్దు నీకు సాక్షిగా ఉండును కదా అన్న మాటను నేను కొన్ని మాటలు మీకు ఆలోచన చూపిస్తున్నా. ఎలాగంటే నీ మాట నీకు సాక్ష్యంగా ఉంటుంది, నీ మాట నిన్ను నిలబెడుతుంది, నీ మాట నువ్వు ఎలాంటి వాడో చూపిస్తుంది, నీ మాట నీ ఏ స్థితి కలిగిన వాడో చెప్తుంది. పూర్వం యేసుప్రభుని ఎరిగిన వారు కూడా యేసుప్రభు అని ఎలాగా తెలుసుకున్నారు? యేసుప్రభు వస్త్రాలు చూశారు, యేసుప్రభు విధానం, మాట తీరు. అంటే రాజుగారు కుటుంబానికి, శాస్త్రి కుటుంబానికి, ఏమంటే దేవునిక పరసంబంధమైన వ్యక్తులకు మాట తీరు డిఫరెన్స్ ఉంటుంది. యాజకుడుకును సామాన్యుడుకును ఎలాగ మాట తీరుంటుందో, ఏమండి మనం ఎలా చెప్పాలంటే ఇతడు సేవకుడు అంటే నీ నీ వస్త్రాలు, నీ మాట తీరు, నీ ఆలోచన, నీ క్రియలు, నీ తలంపులు, నీ వాక్యము, అంటే నువ్వు చెప్పే విధానము, మాట్లాడే విధానము, భోంచేసే విధానము, మంచినీళ్ళు తాగే విధానం కూడానంట నీకు సాక్షిగా ఉన్నాయంట. యాజకులారా, బోధకులారా, ఆత్మీయులారా, ఆలోచన దేవుడు నీకు ఇచ్చుచున్నాడంటే ఎటువంటిదో మనం గమనించాలి ఈ ఉదయ కాలంలో. గనుక ఈ సాయంకాల సమయంలో అయితే ఇక్కడ అంటున్నాడు, అందుకు అతడు ఆ మనిషిని నెరగనని చెప్పి శపించుకున్నటకు ఒట్టు పెట్టుకును. ఇక్కడేమన్నా సురా, శపించుకున్నటకును ఆ మనుషుడు ఎరగనని శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకు సిద్ధపడ్డాడంట. శపించుకుంటాక అతనికి హక్కు లేదు ఎవరికి? పేతురు గారికి. ఒట్టు పెట్టుకోవడానికి అతనికి హక్కు లేదు పేతురు గారికి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఈ మాట చాలా జాగ్రత్తగా నాలు మీరు అందరూ. మొదటి మాట ఏంటి? ఒట్టు పెట్టుకున్నటకును శపించుకోవడానికను. రెండో మాట ఒట్టు పెట్టుకున్నటకును అతనికి అధికారం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, వెంటనే కోడి కూసును. వెంటనే ఇక్కడ చూడండి, అతను ఒట్టు పెట్టుకున్నాడు, ఇంకా శపించేసుకుంటే సిద్ధపడిపోతున్నాడు, కానీ సిద్ధపడిపోవడానికి హక్కు లేదు అతనికి. అప్పుడు వెంటనే కోడి కూసును.
కుయ్యకు మునుపు నీవు నన్ను ఎరగవనని ముమ్మారు చెప్పిదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపముకు తెచ్చుకుని వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను. సంతాపం అంటే ఏంటి తెలుసు కదా? ఇష్టమైన వారు, కష్టమైన బాగా ప్రేమించిన వారు, మనసు గాయపరిచిన, దూరమైన, ప్రమాదకు గురైనా ఏడ్చేవారు ఉన్నారు. అలాగే ఏడుస్తున్నాడంట. తనకు తానుకు శపించుకోవడానికి సిద్ధపడిన పేతురు గారు ఏం చేస్తున్నాడు? సంతాపపడి ఏడ్చాడు. చంటి పిల్లవాడి కంటే దారుణంగా ఏడ్చాడని బైబిల్ లేఖనం చెప్తుంది. ప్రియులారు, ఈరోజు నీవు నేను ఒట్టు పెట్టుకుంటున్నావేమో, తెలీదని ప్రమాణకం చేస్తున్నావేమో, అబద్ధం ఆడుతున్నావేమో, చూసుకో, జాగ్రత్త. ఒట్టు పెట్టుకునే హక్కు నీకు లేదు, ప్రమాణం చేసే హక్కు కూడా నీకు లేదు. కానీ కోర్టులో ప్రమాణకం ఎందుకు చేస్తారు తెలుసా? నిజమును పలికించుటకు ప్రమాణకం చేస్తారు. ఎప్పుడైనా ఇతడు దేవుని యొక్క గ్రంథం తెచ్చి చేతులు పెట్టి ప్రమాణకం చేయమని చెప్తారు. దేవుడు దయవల దేవుని నామములో నేను ఎప్పుడు అబద్ధమాడి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని ప్రమాణకం చేస్తారు. కానీ అవతల వాడికి దేవుడికి తెలుసు ప్రమాణకం చేస్తానని వీడు శాపగ్రస్తుడు అయిపోయి దేవుని యొక్క గ్రంథం మీద ప్రమాణకం చేస్తే నిజమే చెప్పాలి, కానీ అబద్ధం చెప్పకూడదు, లేదా శాపగ్రస్తుడు అయిపోతాడు. ఇక్కడ శపించుకోవడానికి పేతురు గారు ఒట్టు పెట్టి కూడా సిద్ధపడుతున్నాడని వెంటనే దేవుడు జ్ఞాపకం చేసేస్తాడు. ఏంటి? అతను శపించబడడానికి వీల్లేదు, అతను ఒట్టు పెట్టుకోవడానికి వీల్లేదు, శాపగ్రస్తుడు అయిపోతాడు పేతురు గారు. దేవుడు ఏర్పరచుకున్న పనిముట్టు, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఒట్టు పెట్టుకోవడానికి హక్కు లేదు. సేవకుడైనా బోధకుడైనా ఎవరైనా. పేతురు గారు ఒట్టు పెట్టుకున్నట్టు నువ్వు ఒట్టు పెట్టుకున్నావేమో, ఒట్టు పెట్టుకున్న హక్కు నీకు లేదని ప్రభువు చెప్తున్నారు. ఏమని గమనించాలి మనం ఇక్కడ. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మనము, మీరు గాని నేను గాని ఒట్టు పెట్టుకున్నట్టు ఆయన ఏమయ్యాడు? సిద్ధపడిపోతున్నాడంట. కనుక మనం గమనిస్తూ ప్రియులరా, ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని ఎడల విశ్వాసము నమ్మకము కలిగి ఒట్టు పెట్టుకున్న హక్కు మనకు లేదని ప్రభు స్వయముగా చెప్పుచున్నాడు. అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా? ఒట్టు పెట్టుకున్న హక్కు మనకు లేదండి, అస్సలే కుదరదు. ఎందుకంటే ఒట్టు పెట్టుకున్న హక్కు మనిషికి లేదని ప్రభు చెప్పుచున్న మాటను మనం గమనించాలి. అందుకనే పేతురు గారు సేవకుడు గాని ఎప్పుడైనా శపించుకోవటానికి సిద్ధపడుతున్నారేమో, అది మీకు హక్కులు. దేవుడు ఏర్పరచుకున్నది మిమ్మల్ని శపించుకోవటానికి కాదు. ప్రియులారా గమనించండి, ఒట్టు పెట్టుకోవటానికి కాదు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని బలపరుచుకున్నది. ఒకవేళ అలాగంటే క్షమాపణ కోరుకుని ఎన్నో మార్లు కోపంలో చాలాసార్లు నేను కూడా శపించేశాను. నేను ఒప్పుకుంటున్నా మీ అందట ముందు. కానీ దేవుని ఎదుట బ్రతిమాలి ఏడ్చాను నేను. ప్రభా, ఆవేశంలో లోక సంబంధమైన మానవుడిని, మట్టి పుర్రండి, మట్టి మనిషిని, ప్రభా నన్ను క్షమించు దేవాన్ని మారుపెట్టినప్పుడు, ప్రాణాలు అరిచేతిలో ఉండినప్పుడు, ఇంకా నా ప్రాణం పోతున్నప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడు. ఎందుకంటే నా కుమారుడు క్షమించాను, మరో కొంతకాలం ఆయుస్సును పెంచుకొని నాకు ఆయుస్సునిచ్చి నిలబెట్టిన దేవుడు. ప్రియులారా, కరోనా టైంలో కానీ కరెంట్ షాక్ కొట్టింది, చాలా ప్రమాదాల మీద నేను బయటపడ్డాను. కానీ ఇప్పుడు ప్రమాదంగా వస్తే ఉండనన్న విషయం నాకు సంగతి తెలుసు. కానీ అందుకనే దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఆయన పనిని చేయుటకు సిద్ధపడుతున్నాను. ప్రియులారా, ఒట్టు పెట్టుకున్న అదృష్టం. ఇక్కడ ఒట్టు పెట్టుకుని చెప్పించుకుంటాకు తనకు తానుగా చెప్పించేసుకుని ఇంతమంది చెప్తున్నా కానీ అప్పుడు జ్ఞాపం చేసుకుంటాక మనసుకి బుర్రకే తడతాను. ఇక నీ మైండ్ ఏదైతే ఈ సెన్సాల్ ఏమవుతుందంతో ఎవరు స్వాధీనకి వెళ్ళిపోయింది? దేవుని స్వాధీనం ఉంది సెన్సాల్. మైండ్ అనే సెన్సాలు దేవుని స్వాధీనంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తా దాన్ని మరలా రిపీట్ చేస్తేనే తప్ప, మరలా దాన్ని ఆన్ చేస్తేనే తప్ప. పూర్వకాలం క్యాసెట్లు, రేడియోలు వచ్చి టేప్ రికార్డులు వచ్చి అందులో క్యాసెట్ ఎడితే పాట వచ్చింది, ఆపితే పాట అక్కడ మళ్ళీ స్టార్ట్. అలాగనే ఎక్కడి నుంచి ప్రారంభించాడు దేవుడు, అక్కడి నుంచి ఆ మైండ్ నొక్కగానే అప్పుడు గుర్తొచ్చింది మొత్తం. మళ్ళీ రిపీట్ చేసి ఫస్ట్ నుంచి వినిపించాడు దేవుడు. క్యాసెట్ రీ బటన్ నొక్కితే అది మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి అప్పుడు మరలా మొదటి నుంచి వచ్చేది అనమాట. అలాగనే ఈనాడు దేవుడు పేతురు గారికి మరలా ఆ చిప్పు నొక్కగానే అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఏమాడుతాడు? సంతాపపడి ఏడ్చెను. ప్రియులారా, అవమానము చాలా మందికి జరుగుద్ది ఈ రోజుల్లో. అవమానం జరగకుండా ఉందా ఏనాడైనా?
లేదు. అవమానం అనేది చాలా దారుణం అండి. అవమానము మనిషికడికి అవమానం జరగకుండా ఏ మనుషుడే భూమి మీద ఉన్నాడా? లేదు. కానీ ప్రతి మనిషికి కూడా అవమానం ఎంత ఈజీగా జరిగిపోతుందంటే ఊహించన. చూడండి ఎంత దారుణంగా మానవుడికి అవమానం జరుగుతుంది, ఎంత దారుణంగా దేవునికి మానవ జన్మెత్తిన యేసుక్రీస్తుకి అవమానం జరిగింది. ఎవరి వల్ల అంటే శిష్యుడి వల్ల. శిష్యుడు పేతురు గారు నాకు తెలియదే అన్నాడు. చెల్లాచెదరైపోయారు. అప్పటి వరకు ఏమన్నారు? యేసు ప్రభా నీకోసం నేను ప్రాణం ఇచ్చేస్తాను, నేను విడిచిపెట్టను, అవసరం లేదు, కత్తులు కూడా ఇదిగో యుద్ధం చేయడానికి రెడీ అన్నాడు. అలాగే పేతురు గారు చెవి నరికేశాడు, బాగు చేశాడు. నాతో పల్లెంగా నువ్వు జైలుకి వెళ్ళలేదు, ఇదిగో స్వస్థపరిచానని వెళ్ళిపోయాడు. పేతురు గారు చెదిరిపోయాడు. ప్రియులంతా కూడా పేతురు గారు కట్టుకట్టినట్టుగా దేవుడు చూపించాడు పేతురు గారికి. ఈనాడు నీకు నాకు అటువంటి స్థితి ఏదన్నా కలిగి ఉంటే సహోదరాల దేవుని ఎదుట విశ్వాసం నమ్మకం కలిగి నీవు ఏమైనా తెలీదు అనే పదమును వాడుతున్నావేమో, వాడితే రేపొద్దున అది నీకే సాక్షిగా. పేతురు గారు మాట్లాడిన మాట తన నోటు మాట దానికి ఏమవుతుందంట? నిలబెట్టేస్తున్నాడు. ఎప్పుడైనా మాలేదు, ఇదిగో అబ్బాయ్ ఇదిగో నీ నోటి నుంచి నేనే వచ్చాను, ఎవరు నువ్వు అంటాడంట మానవుడు. అప్పుడు అంటదంట ఏంటి ఇది నీ నోటి నుంచి వచ్చి పడ్డం నేనే, తెలియట్లేదా? గుర్తు చేసుకుని అయ్యో ఏంటి మరి ఇలా కొట్టండి, నేను ఎవరు స్వీకరించి కాబట్టి నువ్వే స్వీకరించున్నాను. తప్పని పరిస్థితిలో మనమే స్వీకరించాలి. అది బయట తిరిగి ఏ రకంగా వ్యాధి రూపంలో వచ్చినా, ఏమంటే శాపం రూపంలో వచ్చినా, పాప రూపంలో వచ్చినా దాన్ని మనమే స్వీకరించాలి. ఎవరు స్వీకరించాలి? అందుకనే సేవకుడైనా, బోధకుడైనా, పనివాడైనా, పరిచారికుడైనా, సువార్థికుడైనా, ఏమండి ఆత్మవిశ్వాసం కలిగిన విశ్వాసరాలైనా ఏం చేయాలి? ఒట్టు పెట్టుకోవటం మానుకోవాలి. పేతురు గారు ఒట్టు పెట్టుకున్నాడు, చెప్పించుకుంటాకి హక్కు. క్రైస్తవుడికి ఒట్టు పెట్టుకునే హక్కు లేదు, శపించిన హక్కు కూడా లేదు. ప్రవచించే హక్కు ఉంది, ప్రవచనం చెప్పే హక్కు ఉంది, దాన్ని శాసించే హక్కు నీకు లేదని దేవుడు చెప్తా. అందుకే అవమానం పడుచున్న నీకు దేవుడు నా బ్రతుకెందుకులేని శపించుకుంటున్నావేమో. అవమానం చోటనే దావీదు గారు అంటాడు, ఇదిగో ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడే నీకు భోజనం అన్నాడు కదా. ప్రియులారా, ఈ రోజున ఎక్కడ అవమానం జరిగిందో నీ గిన్నె నిండి పొలినట్టుగా నేను చేస్తానంటున్నాడు దావీదు గారు. ప్రభు దేవుడు అటువంటి చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, కానీ దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు. అటువంటి కృప ఆశీర్వాదం దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా నీకు వందనాలు, ప్రేమగల రక్షగా నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో, మా ప్రియులు అన్నిటికంటే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడావు. ఏదైనా దాసుడైనా నాలో ఉండి నా స్వరమును వాడికిని, నా దేహాన్ని వాడికిని నీ బిడ్డలతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి దీవించమని, నీ ఆలోచనతో బలపరచమని. ఎందరైతే 27వ రోజు సిలువ గుడారములో ప్రవేశించి ప్రార్థిస్తున్నారు, వారి అక్కర్లు, వారి ఆలోచనలు, వారి తలంపులు, ఎవరైనా శాపగ్రస్తులుగా శపించుకుంటకు నాయన మరి అలాగా శిక్ష వేసుకుంటకు సిద్ధపడ్డారేమో, వారందరినీ నీ ఆత్మతో నింపండి, నీ ఆలోచనతో బలపరిచి. శపించుకుంటకు హక్కు నీకు లేదు కుమారుడా, నువ్వు క్షమాపణ పొందు, క్షమించుకో అని సెలవిచ్చిన నీ మాటలన్నీ కూడా నీ ఆత్మ ద్వారా, నీ ఆలోచన ద్వారా నడిపించి బలపరిచి నీ వాక్యముతో నింపండి. కడవరి దినాల్లో జరుగుతున్న ప్రమాదములు, యుద్ధములు చూస్తూనే ఉన్నాం. అక్కడక్కడ నా దేశ ప్రజలు, నా గ్రామ ప్రజలు, నా పట్టణ ప్రజలు ఉన్నారు. ఎవరికి ఎటువంటి హాని లేకుండా ప్రభా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల చుట్టూ నీవు ఉన్నావు. మా ప్రార్థనలు ప్రభా, మా దేశ ప్రజలు చేసిన ప్రార్థనలు, మా దేశ ప్రజలు ఆయా దేశాలు, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో ఉన్న వారికి ఎటువంటి బాంబు ప్రాణ నష్టము జరగకుండా కాపాడి నాయన నీ ఆత్మతో యెరూషలేమా నీకు శుభము కలిగినట్లు, యెరూషలేమా నీకు అవమానం జరుగుతుందన్న సెలవిచ్చిన నీతిలో జరగకుండా కాపాడి నడిపించి బలపరిచి నా దేశ యావత్తు ప్రజలను దీవించి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన సిలువనాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు
భూమి యందు నెరవేరిన గాక మానవుడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసే వారిని క్షమించడం ప్రకారం మా ప్రార్థన క్షేమ మా శోధనకి ఎండు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు నా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, అపవాదికుల ప్రభు యేసు రక్తమే జయము, అపవాదికుల ప్రభు సంపూర్ణ విజయం, అపవాదికుల అంతకన్నా నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.